సో ప్రీవియస్ క్లాస్ లో ప్రజెంట్ కండిషన్స్ అంటే ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి సందర్భాల్లో ఈ టెన్స్ ని మనం ఉపయోగిస్తాము, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో క్వశ్చన్స్ ని ఈ టెన్స్ సంబంధించి ఏ విధంగా ఎగ్జామినర్స్ పరిశీలిస్తారనే అంశాలు తెలుసుకున్నాం. అయితే ఇంకా కొంచెం డెప్త్ గా ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రజెంట్ కండిషన్స్ లో ఉండే వర్బ్స్ కి ఇంగ్ ఫార్మ్ ని అవాయిడ్ చేస్తారు, అంటే ఎక్సెప్షన్స్ టు ప్రజెంట్ కండిషన్స్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బై ద వే, దిస్ ఇస్ వంశీ కృష్ణ. లెట్స్ వెల్కమ్ టు లా ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. సో మనము ప్రజెంట్ కండిషన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్స్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ఈస్, యామ్, ఆర్. అదే విధంగా వర్బ్ కి ఇంగ్ ఫార్మ్ ని యాడ్ చేస్తాము. అదే ఆబ్జెక్ట్స్ అంటే ఒక వర్బ్ కి ఇంగ్ ఫార్మ్ ని యాడ్ చేసినట్లయితే ఆ వర్బ్ కంటిన్యూస్ యాక్షన్ తెలియజేస్తుంది. అంటే మనము ఆ వర్బ్ కంటిన్యూస్ యాక్షన్ లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వర్బ్ కి అదనంగా ఈస్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ అనే వర్బ్ కనబడినట్లయితే మనము ఈ సెంటెన్స్ ప్రజెంట్ కండిషన్స్ లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు మనం ప్రజెంట్ కండిషన్స్ ఉపయోగిస్తాము, ఏదైనా వర్బ్ ఒక కంటిన్యూస్ యాక్షన్ ని తెలియజేసినట్లయితే, ఆన్ గోయింగ్ నేచర్ ఆఫ్ ద యాక్షన్ ని తెలియజేసినట్లయితే, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పనులను తెలియజేసినట్లయితే, అలాంటి అంశాలని మనం ఈ ప్రజెంట్ కండిషన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. అంటే వర్బ్ని మనం సాధారణంగా ఇంగ్ ఫార్మ్ లో ఉపయోగిస్తాము. అయితే అన్ని సందర్భాల్లో వర్బ్స్ ని ఇంగ్ ఫార్మ్ లో యూజ్ చేయదు. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు అంటే ఆ వర్బ్స్ ని వాటి జనరల్ సెన్స్ లో ఉపయోగించినప్పుడు మనం వాటికైతే వర్బ్ ఫార్మ్స్ ని యూజ్ చేయలేదు. కొన్ని వర్బ్స్ కి వాటి జనరల్ సెన్స్ లో ఉపయోగించినప్పుడు, వాటి ఒరిజినల్ మీనింగ్ ను తెలియజేసినప్పుడు అట్లాంటి వర్బ్స్ ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్ లో అసలే ఉపయోగించము. అంటే కొన్ని వర్బ్స్ కి ఇంగ్ ఫార్మ్ ని అవాయిడ్ చేస్తాము. అవి కూడా వర్బ్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ సందర్భం ఏంటంటే వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, అంటే మనకు అవగాహన సంబంధించిన పదాలు, గ్రహించే అవకాశం గల పదాలు. అవి ఏంటి అనేది చూద్దాం. సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్, టేస్ట్. అంటే ఈ వర్బ్స్ కి వేటికి కూడా మనము ఒరిజినల్ సెన్స్ తెలియజేస్తే మనం వీటికి ఇంగ్ ఫార్మ్ అంటే యూజ్ చేయము. అంటే ప్రజెంట్ కండిషన్స్ లో ఈ వర్బ్స్ మనము ఉపయోగించము అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యు హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్, అంటే మీరు ఏదైనా ఒక వింత శబ్దాన్ని వింటున్నారా? ఇక్కడ హియరింగ్ అనే వర్డ్ మనం పరిశీలించండి. హియరింగ్ అంటే ఏంటి? గ్రహించడం. ఏం గ్రహిస్తున్నాం? ఒక శబ్దాన్ని గ్రహిస్తున్నారా అంటే గ్రహించడం అనేది నేచురల్ గా దీని మీనింగ్ కదా, అంటే ఇది ఒరిజినల్ మీనింగ్ కదా. సో ఇలా ఒరిజినల్ మీనింగ్ తెలియజేసినప్పుడు హియరింగ్ అనే వర్డ్ ని మనం ఇంగ్ ఫార్మ్ లో యూజ్ చేయము. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఉంటుంది. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే డూ యు హియర్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒరిజినల్ మీనింగ్ అన్నాం కదా, అంటే వేరే మీనింగ్ కూడా ఉంటుందా సార్ అంటే మనం కొన్ని వర్డ్స్ ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో, డిఫరెంట్ పర్పస్ లలో డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సెంటెన్స్ లో చూడండి, ద సెషన్ జడ్జ్ ఈస్ హియరింగ్ అవర్ కేస్. అంటే సెషన్ జడ్జ్ గారు ఏం చేస్తున్నారు? మన కేసు ని విచారణ చేస్తున్నారు. అంటే హియరింగ్ అంటే ఇక్కడ వినడం కాకుండా విచారించడం, అంటే జ్యుడిషియల్ హియరింగ్ అని. అంటే జడ్జి గారు ఎలాంటి ఫోకస్ చేయకుండా వింటారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే జస్ట్ రిసీవింగ్ ద వర్డ్స్, అంటే మనం ఎలాంటి మెంటల్ ఎఫెక్ట్స్ పెట్టకుండా జస్ట్ వర్డ్స్, మనం ఎలాంటి ఫోకస్ చేయాలి. అయితే లిసనింగ్ అంటే ఏంటి? మనం ఫోకస్ గా వినేటువంటి అంశాలు. అంటే జడ్జి గారు మన కోర్టులో ఏం చేస్తారు? లాయర్స్ యొక్క వాదోపవాదాలు వింటూ, దోషులను పరిశీలిస్తూ, విట్నెస్ల యొక్క సాక్ష్యాలను పరిశీలిస్తూ, సో ఆ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతారు. హియరింగ్ అంటే వినడం అని కాకుండా జ్యుడిషియల్ హియరింగ్ అంటే విచారణ చేయడం వస్తుంది. అంటే ఇది ఒరిజినల్ మీనింగ్ తెలియజేస్తుందేమో ఇంగ్ ఫార్మ్ ని అవాయిడ్ చేస్తాము. అలా కాకుండా వేరే మీనింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇంగ్ ఫార్మ్ ని యూజ్ చేస్తాము. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, ద లెమన్ ఈస్ టేస్టింగ్ సోర్, అంటే నిమ్మకాయ పుల్లగా ఉంది. అంటే ఇక్కడ టేస్టింగ్ అనే థాట్ దీని యొక్క సహజమైనటువంటి రుచిని తెలియజేస్తుంది కదా. అంటే టేస్టింగ్ అనేది రుచిని తెలియజేసేటువంటి పదం కదా, దీని ఒరిజినల్ మీనింగ్ కదా. కాబట్టి దీన్ని ఇంగ్ ఫార్మ్ లో యూజ్ చేయకూడదు. అంటే దీన్ని ఏ విధంగా రాయాలి? ద లెమన్ టేస్టెస్ సోర్, అంటే నిమ్మకాయ పుల్లగా ఉంది. అయితే ఇదే వాటిని ఈ సెంటెన్స్ ఉంటుంది. షీ ఈస్ టేస్టింగ్ ఎ మటన్ సూప్ టు సీ ఇఫ్ ఇట్ నీడ్స్ మోర్ సాల్ట్. అంటే ఇక్కడ మటన్ సూప్ ని ఈమె ఏం చేస్తుంది? రుచి చూస్తుంది. అంటే కేవలం ఇక్కడ రుచి అనే మీనింగ్ వస్తుందా? కాదు కదా. ఇక్కడ టేస్టింగ్ అంటే మనం టేస్టింగ్ అనుకోవాలి. పరిశీలిస్తుంది. ఏం పరిశీలిస్తుంది?
ఉప్పు సరిగ్గా సరిపోయిందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తుంది, చెక్ చేస్తుంది. ఇక్కడ మేము టేస్ట్ అనే వర్డ్ రుచిని తెలియజేస్తే ఇక్కడ టేస్ట్ అనే వర్డ్ పరిశీలించడం అనే మీనింగ్ ని తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ ఒరిజినల్ మీనింగ్ కాబట్టి ఇది ఇంగు ఫామ్ లో ఉండకూడదు, ఇది ఒరిజినల్ మీనింగ్ తెలియజేయలేదు కాబట్టి ఇక్కడ ఇది ఇంగు ఫామ్ లో యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము ఏ వర్బ్ ని అబ్జర్వ్ చేసినట్టుగా ఇది ఒరిజినల్ మీనింగ్ లో కనిపిస్తే అక్కడ ఇంగు ఫామ్ ని అవాయిడ్ చేయాలి. అలా కాకుండా వేరే మీనింగ్ ని రిఫ్లెక్ట్ చేసినట్లయితే ఈ వర్డ్స్ ని మనం ఇంగు ఫామ్ లో యూజ్ చేయొచ్చు. సో రెండవ సందర్భం వచ్చేసి వర్బ్స్ ఆఫ్ అపియరింగ్, అంటే కనబడటం అనే ఒక పొజిషన్ కి తెలియజేసేటువంటి పదాలు. అంటే ఏంటంటే అపియర్, లుక్, సీ. అంటే ఈ వర్బ్స్ ని మనం కనుక సెంటెన్సెస్ లో పరిశీలిస్తే మనం ఏమర్థం చేసుకోవాలంటే రెండు అంశాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇవి కనబడటం అనే ఒరిజినల్ మీనింగ్ ని తెలియజేస్తున్నాయా లేదా వేరే ఏదైనా మీనింగ్ తెలియజేస్తున్నాయా. రెండవది, ఇది స్టాటిక్ పొజిషన్ తెలియజేస్తున్నాయా డైనమిక్ పొజిషన్ తెలియజేస్తున్నాయా. స్టాటిక్ అంటే ఏంటి? పర్మనెంట్. డైనమిక్ అంటే ఏంటి? టెంపరరీ. అంటే ఇక్కడ స్టాటిక్ పొజిషన్ తెలియజేస్తే ఇంకో ఫామ్ లో రాకూడదు. రెండవది, ఒరిజినల్ మీనింగ్ ని రిఫ్లెక్ట్ చేస్తే ఇంకో ఫామ్ లో రాకూడదు. సో ఫస్ట్ ఇక్కడ రెండు సెంటెన్సెస్ ని పరిశీలించండి. ఏ సెంటెన్స్ లో ఒరిజినల్ మీనింగ్ ని తెలియజేస్తుంది అది పరిశీలించండి. ఏ సెంటెన్స్ లో ఒరిజినల్ మీనింగ్ కాకుండా వేరే మీనింగ్ పరిశీలిస్తుందో చూడండి. సో ఇక్కడ రెండు సెంటెన్సెస్ చూసినట్లయితే ఈస్ అపియరింగ్ నెర్వస్, మరి కరెక్ట్ ఏంటంట రాంగ్ అంట. సో అతడు నెర్వస్ గా కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ అపియరింగ్ అనేది దాని కనబడడం అనేది ఒరిజినల్ సెన్స్ కదా, కాబట్టి ఇక్కడ ఈ వర్బ్ ని ఈ ఫామ్ లో రాయాలి. మరి దీన్ని ఎలా రాయాలి? ఈ అపియర్స్ నెర్వస్, ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. అంటే ఇక్కడ అతన్ని కనబడడం అనేది జనరల్ సెన్సే కదా, అంతేకాకుండా స్టాటిక్ పొజిషన్ కదా, కాబట్టి ఈ వర్బ్ ఈ ఫామ్ లో ఉండదు. ఇప్పుడు చూడండి, ఈస్ అపియరింగ్ ఇన్ కోర్ట్ టుమారో, అంటే అతను కోర్టులో రేపు కనబడుతున్నాడు. మనం కోర్టు వర్డ్ యూజ్ చేసినప్పుడు కనబడడం అంటాం కదా, కోర్టు హాజరవ్వడం అంటాం కదా. అంటే అటెండింగ్ అనేది ఏ మీనింగ్ లో వస్తుంది? అటెండింగ్ అనే మీనింగ్ లో వస్తుంది. అంటే ఈస్ అపియరింగ్ ఇన్ కోర్ట్ టుమారో అంటే అతను రేపు కోర్టుకు హాజరవుతాడు, కోర్టులో హాజరు అనుకుంటున్నాడు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి అంటే ఇది కనబడటం అనే మీనింగ్ కాకుండా హాజరు అనే మీనింగ్ తెలియజేస్తుంది. ఇంకొకటి, ఇక్కడ స్టాటిక్ పొజిషన్ తెలియజేస్తే ఇక్కడ రేపు అంటే ఒక పర్మనెంట్ పొజిషన్ కాకుండా డైనమిక్ పొజిషన్ ని టెంపరరీ పొజిషన్ తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ అపియరింగ్ అనే వర్డ్ ని ఇంకో భాగంగా రాయవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లుక్ అనే వర్డ్ తీసుకుని ఈస్ లుకింగ్, ఇక్కడ లుకింగ్ అనే వర్డ్ ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఒక స్టాటిక్ సిచ్యుయేషన్ తెలియజేస్తుంది. ఇక్కడ లుక్ అంటే ఏంటి? కనబడటం కదా, ఇక్కడ ఎలాంటి టైం ఫ్రెక్స్ లేదు కదా. అంటే జనరల్ మీనింగ్ లో మనం ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్రజెంట్ కండిషన్స్ లో రాయకూడదు, కాబట్టి ఈ సెంటెన్స్ కాస్త రాంగ్ అవుతుంది. అదే ఇక్కడ విధంగా ఒక టైం ఫ్రెక్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ లుకింగ్ హ్యాపీ టుడే, అంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు కనపడినట్లయితే అది ఒక డైనమిక్ యాక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి అక్కడ మనకు సెంటెన్స్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మాట్లాడుతున్న టైం ఫ్రేస్ లేదు కాబట్టి ఇది ఒక స్టాటిక్ పొజిషన్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్ మాత్రం ఇక్కడ కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఈస్ లుకింగ్ ఫర్ హిస్ బైక్ కీస్. ఇక్కడ లుకింగ్ అనే వర్బ్ తర్వాత మనకి ఫర్ అనే ప్రిపోజిషన్ కనబడుతుంది. అంటే ఒక వర్బ్ ఒక ప్రిపోజిషన్ కనబడితే దాన్ని మనం ఫ్రేజ్ అని వర్బ్ అంటాం. సో ఇలా మనకి ఫ్రేజ్ వర్బ్ కనబడితే అది దాని జనరల్ మీనింగ్ కాకుండా అది వేరే మీనింగ్ ని మనకు తెలియజేస్తుంది అనుకోవాలి. అంటే అలాంటి సందర్భంలో మనం ఇంగ్ ఫామ్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇక్కడ ఈస్ లుకింగ్ ఫర్ హిస్ బైక్ కీస్ అంటే ఏంటి? లుకింగ్ అంటే అక్కడ కనిపించడం అనే జనరల్ మీనింగ్ కాకుండా అతను పోగొట్టుకున్నటువంటి తన బైక్ కీస్ ని వెతుకుతున్నాడు. అంటే ఇక్కడ లుకింగ్ ఫర్ అంటే ఏంటి? సర్చింగ్. అంటే ఇది ఒరిజినల్ మీనింగ్ కాదు కదా. సో ఇక్కడ ఈ సెంటెన్స్ మనకు కరెక్ట్ అవుతుంది. అదే విధంగా ఈస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ బ్రదర్, అంటే లుకింగ్ తర్వాత మనకు ఆఫ్టర్ ప్రిపోజిషన్ కనబడింది కదా. అంటే లుకింగ్ ఆఫ్టర్ అంటే ఏంటి? టేకింగ్ కేర్ అవ్వచ్చు లేదా సూపర్వైజర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రదర్ చదువుకుంటున్నాడు, సో అతను సూపర్వైజ్ చేస్తున్నాడు, లేదా వాళ్ళ బ్రదర్ కేర్ తీసుకుంటున్నాడు. సో అక్కడ ఒరిజినల్ మీనింగ్ కాదు కదా, స్టాటిక్ సిచ్యుయేషన్ కాదు కదా. కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్. అంటే మనం ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఒరిజినల్ మీనింగ్ తెలియజేసిన స్టాటిక్ పొజిషన్ తెలియజేసిన ఇంగ్ ఫామ్ ఉండకూడదు,
అలా కాకుండా టెంపరరీ యాక్షన్ తెలియజేసిన టెంపరరీ పొజిషన్ తెలియజేసిన ఒరిజినల్ మీనింగ్ కాకుండా వేరే మీనింగ్ కనబడతా అప్పుడు ఇందు ఫామ్ లో యూజ్ చేయవచ్చు. థర్డ్ నెక్స్ట్ వచ్చేసి వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అంటే మన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను తెలియజేసేటువంటి పదాలు ఏంటంటే లవ్, హేట్, లైక్, హోప్, ఫీల్, వాంట్, విష్, డిజైర్, రిఫ్యూజ్, ప్రిఫర్, రిమెంబర్, ఫర్గెట్. అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మన ఎమోషన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా జనరల్ గా మనము ఇందు ఫామ్ లో అంటే ఇది స్టాటిక్ పొజిషన్ ని తెలియజేసినప్పుడు మనం వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందు ఫామ్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లవింగ్ యూ అంటే ఏంటి? ఈ వర్డ్ లవ్ అనేది మన ఫీలింగ్ ని తెలియజేస్తుంది, మన ఎమోషన్ ని తెలియజేస్తుంది, మనము ఇతరులను ఇష్టపడుతున్నాము అనే అంశాలను తెలియజేస్తుంది. అంటే మన భావోద్వేగానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది స్టాటిక్ పొజిషన్ తెలియజేస్తుంది కాబట్టి పర్మనెంట్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఇందు ఫామ్ లో అయితే యూజ్ చేయకూడదు. అంటే మనకు కరెక్షన్ ఆఫ్ ద ఎర్రర్ ఇచ్చినట్లయితే ఈ సెంటెన్స్ ని మనం ఇక్కడ ఇది రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరైనా సరే ఎదుర్కొతో చెప్పినప్పుడు రైట్ అని చెప్తారు కానీ హ్యాండ్ నలుగు అని చెప్పదు. అంటే నేను ఇష్టపడుతున్నాను అంటే ఇది పర్మనెంట్ గా కానీ ఏదో ఇప్పటికీ టెంపరరీ అని కాదు కదా. అంటే ఎవరితోనైనా ఆయన లవింగ్ అని చెప్పారంటే 100% వాళ్ళు అప్పటి మాత్రమే అంటే టెంపరరీ ఫీలింగ్స్ మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరు కూడా ఇతరులతో చెప్పినప్పుడు ఈ విధంగా మాత్రమే చెప్తారు. ఈ సెంటెన్స్ చూడండి, ఐఎమ్ లవింగ్ దిస్ ఫిష్ కర్రీ అంటే ఏంటి? మన డైనమిక్ సిరీస్ ని ఈ బాడీ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ పర్మనెంట్ సిచ్యువేషన్ కాదు, ఏదో ఇప్పుడు ఫిష్ కర్రీ నాకు నచ్చదు కాబట్టి నేను ఈ ఫిష్ కర్రీని ఇష్టపడుతున్నాను అని. అంటే ఈ విధంగా డైనమిక్ స్టేట్ ని టెంపరరీ పొజిషన్ తెలియజేస్తే దీన్ని మనం ఇందు ఫామ్ లో యూజ్ చేయొచ్చు. అలా కాకుండా పర్మనెంట్ సిచ్యువేషన్ తెలియజేసినట్లయితే దీన్ని ఇందు ఫామ్ లో యూజ్ చేయకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే ఆర్ ఫీలింగ్ హంగ్రీ. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడిగినప్పుడు ఇక్కడ రెండు సెంటెన్సెస్ ని అబ్జర్వ్ చేస్తే రెండు సెంటెన్సెస్ లో కూడా మనకు కనబడే ఏంటంటే ఫీలింగ్. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫీలింగ్ అనే ఇచ్చారు, ఇక్కడ ఫీలింగ్ అనే ఇచ్చారు. ఇవి రెండు రాంగ్ అనుకున్నా మనం ఒప్పుకోవాల్సి ఉంటే, రెండు రైట్ అనుకున్నా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ రెండు వర్డ్స్ ఏ వర్గం ఎమోషన్ ని తెలియజేస్తుంది. దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఇది వాళ్ళ ఎమోషన్ సంబంధించినట్టే అంశం. సో ఎమోషన్ తెలియజేసినట్లయితే మన కాంటెక్స్ట్ ఏంటి? ఎమోషన్స్ లో మనం వర్బ్ని ఇంగ్ ఫామ్ లో యూజ్ చేయకూడదు. అయితే ఇక్కడ సంబంధించి దే ఆర్ ఫీలింగ్ హంగ్రీ అంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారు అంటే వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు హంగ్రీ అనేది ఎమోషన్ కాదు, అది ఏంటది? ఫిజికల్ ఫీలింగ్. అంటే మన ఫిజికల్ ఫీలింగ్ ని తెలియజేసినట్లయితే ఇది డైనమిక్ సెన్స్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ వర్డ్ ని ఇంగ్ ఫామ్ లో యూజ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ షీ ఈస్ రిమెంబరింగ్ హిమ్ ఆమె అతనికి గుర్తు చేసుకుంటుంది. అంటే ఇక్కడ రిమెంబరింగ్ అనే వర్డ్ తన ఎమోషన్ తెలియజేస్తుంది కాబట్టి ఈ విధంగా ఈస్ రిమెంబరింగ్ అని ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్ లో యూజ్ చేయలేదు. సో ఇలా ఉండాలి సెంటెన్స్ అంటే షీ రిమెంబర్స్ హిమ్ ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఐ యామ్ రిమెంబరింగ్ మై కాలేజ్ డేస్ అంటే రిమెంబరింగ్ మై డేస్ థింకింగ్ అబౌట్ అంటే నేను నా కాలేజ్ డేస్ ని తలుచుకుంటున్నాను, గుర్తు చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ వర్డ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డైనమిక్ సెన్స్. అంటే మనం ఎవరైనా మన ఫ్రెండ్స్ కలిసినట్లయితే వాళ్ళతో మనం స్పెండ్ చేసినటువంటి టైం మనకు ఆ సమయంలో గుర్తొస్తుంది కాబట్టి సో ఇలా చిన్ననాటి స్మృతులను మనం గతంలో జరిగినటువంటి సంఘటనలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం కాబట్టి అంటే డైనమిక్ సెన్స్ అది సిచ్యువేషన్ తెలియజేస్తాయి కాబట్టి ఈ సందర్భాల్లో వీటిని మనం ఇంగ్ ఫామ్ లో యూజ్ చేస్తాం. అలా ఎమోషన్ తెలియజేసినట్లయితే పర్మనెంట్ పొజిషన్ తెలియజేసినట్లయితే ఇంగ్ ఫామ్ ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి వర్బ్స్ ని ఏ సమయంలో ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి, ఏ సమయంలో ఇంగ్ ఫామ్ ని అవాయిడ్ చేయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో మీకంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.